హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్ వీడియోలో వెల్లుల్లి ఎగ్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి కాదండి, చపాతీస్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు. అలాగే చాలా క్విక్గా ఒక 10 నిమిషాల్లోపే ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలా చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి ఉడికించిన కోడిగుడ్లను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కోడిగుడ్లు ఫ్రై చేసే ముందు నైఫ్తో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఘాట్లు పెట్టేసుకుని వేసుకోవాలి. ఇక్కడైతే నేను 6-7 కోడిగుడ్లను వేస్తున్నా. ఇలా వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున పసుపు, ఉప్పు, కారం వేసుకుని లో ఫ్లేమ్లో మాత్రమే ఒక 5 నిమిషాల పాటు కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ కోడిగుడ్లని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్ ఏం లేకుండా ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కనుంచుకోండి. తర్వాత ఇదే ప్యాన్లోకి మరో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకుని అలాగే ఒక 2 ఎండుమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై అయ్యేటప్పుడే 3 పెద్ద ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసి ఫ్రై చేసుకునేటప్పుడే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు అనేవి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగేలోపు వెల్లుల్లి కారంని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సీ జార్లోకి 20 వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసి వేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని మిక్సీకి మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ మెత్తని పేస్ట్ ఏం అవసరం లేదండి, అక్కడక్కడ పలుకుండే విధంగా గ్రైండ్ చేసుకోండి. ఈలోపు ఉల్లిపాయలు అనేవి కూడా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారంని వేసుకుని లో ఫ్లేమ్లో మాత్రమే బాగా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 3-4 నిమిషాల పాటు టైం పడుతుంది. లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి, లేకపోతే మాడిపోతుంది. ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోండి. ఒక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ అనేది వదులుతూ ఉంటుంది. అప్పుడు మనకు బాగా వేగినట్టు అర్థం. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకుని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి. ఇలా మగ్గించడం వల్ల వెల్లుల్లి ఫ్లేవర్ అనేది కోడిగుడ్లకి బాగా పడుతుంది. ఇలా 5 నిమిషాల పాటు మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ అనేది వదులుతూ కర్రీ అనేది కూడా చక్కగా ప్రిపేర్ అయి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా సర్వ్ చేసుకోవడమే. రైస్, రోటీస్ ఇలా ఇందులోకైనా సర్వ్ చేసుకోండి. ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, ఎంతో సింపుల్గా వెల్లుల్లి ఎగ్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.